నమస్కారం. వైఎన్సీ న్యూస్కు స్వాగతం. కాకినాడ శ్రీనగర్ ఆదిత్య డిగ్రీ కాలేజీలో 6th సైలెంట్ కార్యక్రమాన్ని ఆదిత్య కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది డిగ్రీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులు 200 ప్రాజెక్టులు ప్రెజెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఇన్ఛార్జ్ మూర్తి మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొంచే దిశగా గత 5 సంవత్సరాలుగా సైలెంట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, లైఫ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ల నుంచి విద్యార్థులు ప్రాజెక్టులు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు వందలాది ప్రాజెక్టులు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యతను పెంపొందించడం, తద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్లు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందన్నారు. కాకినాడలో వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులను ఈ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కాలేజ్ అటానమస్ ఆధ్వర్యంలో ఈరోజు 6వ సైలెంట్ ఘన విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది సైన్స్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దాదాపు 200 ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్ డిపార్ట్మెంట్ల నుంచి విద్యార్థులు తమ ప్రయోగాలను ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీక్షించడానికి ఆదిత్య జూనియర్ కాలేజ్, శ్రీ చైతన్య, నారాయణ, అఖిల్ జూనియర్ కాలేజ్ నుంచి మనకు తెలియడం కోసం మేము బస్సులు కూడా పెట్టాం సార్. 2,000 మంది అది అలారని డిక్లేర్ చేస్తారు. వచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ 9 డిపార్ట్మెంట్ల నుంచి విద్యార్థులు 100కు పైన ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల విద్యార్థులు ఉన్న స్కిల్స్ని, నైపుణ్యాలు పెంపొందడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్, మంచి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. అత్యధిక ప్యాకేజీలతో విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, డెలైట్ వంటి కంపెనీల్లో ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మాకు సపోర్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ డాక్టర్ బిఎల్ నాయుడు గారికి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి గారికి, చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా విద్యార్థులు తీర్చిదిద్దిన హెచ్ఓడీలు, ఫ్యాకల్టీలు, అలాగే స్టూడెంట్ కోఆర్డినేటర్లు, క్లబ్ లీడ్స్ను అభినందించడం జరుగుతుంది.